రోడ్లను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ నూతన రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట మండలాలలో 17,98 లక్షలతో ఏర్పాటు చేయనున్న రోడ్లు, నూతన భవన నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. వరకు రోడ్డును పిఆర్ రోడ్ నుంచి నిమ్మగూడెం వరకు 180 లక్షలతోటి బీటీ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సార్లు నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీ బాధ చూసినాం. గత 5 ఏళ్ళు కానీ గత 10 ఏళ్ళ నుంచి అనేక సార్లు ఆయా అధికారుల దృష్టికి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నేను తిరిగినటువంటి ఊర్లలో పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మరి అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ శాఖ కూడా నా చేతిలో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ రోడ్లు తీసుకొచ్చుకొని మన వెనుకబడ్డ ప్రాంతాలకు రోడ్లు ఇవ్వాలని ప్రతి ఊరికి కూడా రోడ్లు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోడ్డుతో పాటు మీరు అన్నట్టుగా సంగంపల్లి రోడ్డు కూడా నేను అప్పుడు చాలా సార్లు సంగంపల్లి నుంచి మరి మన చిత్తగూడెం రోడ్డు అక్కడ నుంచి చూడడం జరిగింది. అప్పుడు కూడా ప్రపోజల్ పెట్టడం కానీ రాలేదు. అట్లనే ఇది కూడా మన కరగూడెం రోడ్డు కూడా ఈ నెక్స్ట్ దఫాలో మనము ఈ ప్రాంతంలో ఇంకేమేమి మిగిలి ఉన్నాయో ఒక్కసారి మీటింగ్స్ పెట్టుకొని మీరు కూడా మాకు ఇవ్వండి. నెక్స్ట్ ప్రపోజల్లో తప్పకుండా అన్ని రోడ్లు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా నాతో ఈ గ్రామాలలో నేను ఓడినా గెలిచిన మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాలుగా ఈ ఏరియా నాకు తోడుగా ఉంటుంది. ఆ రోజు అర్ధరాత్రి వచ్చి ప్రచారానికి వస్తే జయలక్ష్మి సమ్మక్క జయహో సీతక్క అని పాట పాడి మరి రాష్ట్రానికి అందరికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రోజే చెప్పిన నీ కోరిక ఏంటిదంటే రోడ్డు తప్పకుండా నా కోరిక నీ కోరిక అందరి కోరిక రోడ్డు కాబట్టి శాంక్షన్ ఇస్తానని తొందరగా ఎవరు టెండర్ పట్టిరు మంచిగా క్వాలిటీగా తొందరగా ఈ రోడ్ అయ్యేటట్టుగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతూ అట్లనే ఈ మధ్య కాలంలో సీఎం గారిని కూడా మేమందరం కలిసి మరి ఐటీడీఏలకు ఎందుకంటే 3,005 ఇళ్ళు రావడంతో అందరికీ సరిపోవు. మళ్ళీ పేదలు కూడా ఎక్కువ ఉంటారు. దళితులు కానీ, ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, ఓసీలలో కూడా పేదోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఐటీడీఏ పరిధిలో చాలా ఏళ్ళ నుంచి ఇల్లు రాలే. ఇప్పుడు 86-80 ఏళ్ళు అప్పుడు పెంకటిల్లు కొంతమందికి వచ్చినాయి. కానీ కొన్ని వచ్చినా కూడా కొంత కట్టుకోలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కొన్ని వచ్చినా కూడా అందరూ కట్టుకోలేకపోయారు. ఈసారి ప్రత్యేకంగా ఎందుకంటే ఒకప్పుడు మనం అడవి పోయి కర్ర తెచ్చుకునేది పెంకటేసుకుంటాంలే అనేది ఉండే కాబట్టి అప్పుడు 2009లో కూడా కొన్ని ఇళ్ళు వచ్చినా కూడా ఎటుపోతలే మనం కట్టుకోవచ్చు అనేది ఉండే. కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిన ఇల్లులు కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి అటు మన ప్రభుత్వం నుంచి తర్వాత ఐటీడీఎల నుంచి కూడా ఇట్లా ఎస్టీ గ్రామాలకు అదనంగా ఇవ్వాలంటే సీఎం గారు కూడా మనకు కానీ భద్రాచలము, ఊట్నూరు, అటు మన్ననూరు, నల్లమల్ల అక్కడ వాళ్ళకి చెంచుల కోసం కూడా అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇండ్లు కూడా మనకు ఈ గ్రామాలలో మాకు ఇన్ని రోజులు భయం ఉండే ఈ 3,500 మంది ఎక్కడ చూసినా ఇల్లు లేని వాళ్ళే కనబడతారు. ఎవరికన్నీ పంచాలా అని మరి ఇక్కడ పేదరికం ఎక్కువ ఉంటుందని చెప్పడంతో తప్పకుండా మన సీఎం గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మన ఏరియా పరిస్థితి తెలుసు. ఇక్కడ నుంచి భద్రాచలము, పినపాక అవన్నీ తిరుగుతాడు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలని అదనంగా ఇస్తాను ఒప్పుకున్నాడు. అవి కూడా తొందరలోనే ఇట్లా చిన్న చిన్న గ్రామాలలో పేదోళ్ళు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కువ తొందరగా క్లియర్ అయ్యేటట్టుగా చేస్తాం. అందరికి కూడా ఇండ్లు వచ్చే విధంగా అదేవిధంగా ఆ పెద్ద రోడ్డుకు కూడా 4 కోట్లు ఇచ్చినాము. ఆ రోడ్డు మరి చేసి అది కూడా బ్రిడ్జి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండే ఆ బ్రిడ్జి కూడా మనం పూర్తిగా చేయడం జరిగింది. ఇంకా చెక్ డ్యామ్ల విషయంలో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని చెక్ డ్యామ్లు కూడా రోడ్లు అయిపోయిన తర్వాత ఇక నీళ్ళ మీద పడతాం. ఎందుకంటే ఫస్ట్ మన శాఖ రోడ్లు కాబట్టి రోడ్లు క్లియర్ చేసుకొని మళ్ళీ మనకు చెక్ డ్యామ్లు కానీ